హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. యాక్చువల్లీ నేను చాలా డేస్ అయిపోయింది వ్లాగ్స్ చేయలేక, అంటే చేద్దామని అలా అలా పోస్ట్పోన్ చేస్తూ ఇప్పటికే ఒక వ్లాగ్ ప్లాన్ అని కాదు, ఏదో మార్నింగ్ లేవగానే సరే దీన్ని డాక్యుమెంట్ చేద్దాం అనిపించింది. సో ఇంకా అలా స్టార్ట్ చేసేసాను. ఇవాళ స్పెషల్గా ఏంటి వ్లాగ్లో అంటే, నార్మల్గా అయితే నేను డైలీ బస్లో వెళ్తుండే ఆఫీస్కి. సో అందుకనే ఇప్పుడు అలా కాస్త జస్ట్ ఫర్ ఎ చేంజ్, అంటే రోజు ఒకేలాగా వెళ్ళడం, ఒకే రొటీన్లో వెళ్ళడం ఎంతమందికి నచ్చుతుంది? నాకైతే చాలా బోరింగ్ ఉంటుంది. సో ఎవ్రీడే ఒక కొత్త అడ్వెంచరస్ చేద్దామని అనిపిస్తుంది. బట్ మనం ఎప్పుడూ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి అడ్వెంచరస్ చేసే అంత టైం ఉండదు. కాబట్టి ఉన్న టైంలోనే చిన్న చిన్న అడ్వెంచరస్ చేస్తే, అంటే అడ్వెంచర్గా వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్. నాతో పాటు మీరెంతమంది అగ్రి చేస్తారో కింద కమెంట్ చేయండి. సో ఇవాళ నేనైతే అలా ట్రైన్లో వెళ్దామని అనిపించింది. అండ్ ఇది నాకు ఫస్ట్ టైం అనమాట. సో అందుకని నా ఫస్ట్ టైం ట్రైన్ జర్నీని డాక్యుమెంట్ చేస్తున్నాను. బై ద వే, దీన్ని ట్రైన్ అనకూడదంట, మెట్రో అనాలంట. అంటే రీసెంట్గా నా సబ్స్క్రైబర్ కమెంట్ చేశారు, దీన్ని ఊరికే ట్రైన్ అనకండి, మెట్రో అనండి, హైదరాబాద్ మెట్రో అనండి అని చెప్పారు. సో మరి మీకోసమే నేను ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో ఆఫీస్కి అయితే వెళ్ళబోతున్నాను. అంటే ఇందులో పెద్ద విశేషం ఏంది అని అనుకోవచ్చు అందరూ, బట్ నాకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను డాక్యుమెంట్ చేసుకోవాలనుకున్నాను. సో అందుకనే నాతో పాటు నా డాక్యుమెంటేషన్ జర్నీని మీరు కూడా చూసేయండి. బట్ మనం ఏం స్టార్ట్ చేసినా అది చినికి చాట్ అయి చీరంత అవ్వాలి, అప్పుడే మనము చేసినట్టు అని అనిపిస్తుంది. అంటే నా విషయంలో ఎప్పుడూ అలాగే జరుగుద్ది. అంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తామని చేస్తానా, ఇంకా దాంట్లో ట్విస్ట్లు ఇంకా మామూలుగా ఉండదు, సస్పెన్స్లు ఇక అట్లుంటాయి అనమాట మనతోని. సో ఏమైందంటే ఇక్కడ ఒక పెద్ద వింతే జరిగింది. ఆ వింత గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. మీన్ వైల్ నేనైతే హైదరాబాద్లో ఉన్న బ్యూటిఫుల్ వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయబోతున్నాను. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళి ఎక్కబోయాను ట్రైన్. బట్ అది ఆఫీస్ టైం అయ్యేసరికి ట్రైన్ అంతా మామూలుగా రష్ లేదు, బీభత్సమైన రష్. ఇంకా ఎప్పుడు ట్రాఫిక్లో ఎండలో వెళ్ళే నేను ఇలా కొత్తగా ఏసీ ట్రైన్లో ఇలా బయట, అంటే పైన నుంచి కింద ట్రాఫిక్ని చూస్తూ వెళ్ళడం అనేది నాకైతే చాలా కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఇక మీరు ఎప్పుడైనా ఇలా ఫస్ట్ టైం మెట్రో ఎక్కినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద కమెంట్స్లో షేర్ చేయండి. మొత్తానికి నేను అనుకున్న డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాను. ఇంకా అమ్మయ్య, ఎలాగో అలాగా అనుకున్నట్టుగా ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేస్తూ ఆఫీస్కి అయితే వచ్చేసాను అనే ఒక పాజిటివ్ నోట్తో డేని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇవాళ బీభత్సమైన వర్క్ ఉంది అండ్ దాంతోపాటుగా మీటింగ్స్ ఉన్నాయి. సో మీటింగ్స్తో పాటు వర్క్ని అలా బ్యాలెన్స్ చేస్తూ మొత్తానికి నా డేని పాజిటివ్ నోట్తో అండ్ కాస్త ఎక్స్పీరియన్స్, అంటే కొత్త ఎక్స్పీరియన్స్తో అండ్ చాలా ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేశాను. బట్ ఇక్కడ నన్ను చూస్తే మీకు విషయం అర్థమవుతుంటుంది, అంటే ఏదో చెప్పి నవ్వుకుంటున్నాను కదా. అలా ఇంకా నా మెట్రో ఎక్స్పీరియన్స్ని నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని నవ్వుకుంటున్నాను. యాక్చువల్లీ ఏమైందో మీకు తర్వాత చెప్తా అన్నా కదా. ఏం లేదు, అంటే ఎవరిని అడగకుండా ట్రావెల్ చేద్దామనేది ప్లాన్ అనమాట. సో ఏమైంది అంటే టికెట్ అయితే పర్చేస్ చేసుకున్నాను. బట్ నిజంగా నాకు తెలీదు అక్కడ నుంచి ఎలా ట్రావెల్ చేస్తారు, ఏ ప్లాట్ఫామ్స్లో వెళ్తారు అని. టికెట్ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఒకవేళ కౌంటర్ దగ్గర తీసుకుని ఉంటే వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఎక్స్ప్లెయిన్ కాదు, జస్ట్ అట్లీస్ట్ మనకు ప్లాట్ఫామ్స్ చెప్తారనమాట. సో ఈ ప్లాట్ఫామ్ అని చెప్పేస్తారు. కానీ నేను మాత్రం ఏం చేశానంటే, ఫస్ట్ టైం ఇలా కొత్తగా, అంటే ఎవరిని అడగకుండా నేనే సెల్ఫ్గా ఇండిపెండెంట్గా వెళ్దామని చెప్పేసి ట్రై చేశాను. సో మీకు తెలుసు కదా, ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఏదైనా స్టార్ట్ చేస్తే అది చినికి చాటే చీరంత అవుద్ది. బట్ ఎట్ లాస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఏదో ఒక లెసన్ మాత్రం వస్తుంది, అంటే నేర్చుకుంటాము. అండ్ ఇంకో విషయం, ఈ జర్నీని స్టార్ట్ చేసేటప్పుడు మా అమ్మ అడిగింది, అసలు నీకు తెలుసా ఎలా వెళ్ళాలో, పెద్ద వెళ్తా అంటున్నావు పొద్దున్నే లేసి అని అనింది. నేను చెప్పాను, వెళ్తాలే, ఏముంది, ఎవరినైనా అడిగేసి వెళ్ళొచ్చులే అని చెప్పేసి చెప్పాను అనమాట. బట్ ఏమైంది, తీరా అక్కడికి వెళ్ళేసరికి నేను నిజంగా ఎవరిని అడగకూడదు అనుకున్నాను, నేనే వెళ్ళాలి అని అనుకున్నాను. సో ఇంకా టికెట్ తీసుకున్నాను. అలా అక్కడ ఇక్కడ చూస్తున్నాను, అంటే ఎటు వెళ్ళాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. బికాజ్ ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో ఇంకా నేనే చేజ్ చేద్దాం అని చెప్పేసి కింద పైన మొత్తం తిరిగేసి ఒక ఏమంటారు అది, ఒక ఎగ్జైటెడ్
ఎక్సైటెడ్గా ఒక థింగ్ అయితే చేయబోయాను. ఏంటంటే స్టేషన్లో నుంచి ఎగ్జిట్ అయిపోయాను. అంటే ఉన్న వేస్ అన్నీ ట్రై చేసి లాస్ట్కి ఇంకా లైక్ ఆ కాయిన్ ఇట్లా మనం పెడితే అది ఓపెన్ అయిపోతుంది. సో ఇంకా అంటే ఏదో పెద్ద మీకు తెలియనట్టు చెప్తున్నాను, తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనుకోండి, తెలిసిన వాళ్ళు యూ కెన్ స్కిప్ దిస్. సో ఇంకా అలా కాయిన్ పెట్టేస్తే అది ఇట్లా ఓపెన్ అయిపోతుంది అన్నమాట డోర్స్. సో నీకు అలా కాయిన్ పెట్టేసి లాస్ట్కి అంటే ఎగ్జిట్ వేలో కూడా కాయిన్ పెట్టేసి బయటికి వెళ్ళిపోయా. సో అరే వా ఏంటి అసలు నేను ఇంకా ట్రైన్ ఎక్కలేదు, ఇక్కడ చూస్తేనేమో ఇంకా ఎక్కడ దారి లేదు, నేను బయటకు వచ్చినట్టున్నాను ఏంటబ్బా అని చెప్పేసి సరే మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి మళ్ళీ ట్రై చేద్దామని అనుకున్నాను. బట్ అక్కడ విషయం ఏంటంటే ఒకసారి ఎగ్జిట్ అయితే మళ్ళీ ఎంట్రీ ఉండదంట. అది కామెడీ అసలు. అప్పుడు అనిపించింది అమ్మ ఎందుకమ్మా పొద్దున్నే చెప్పావు నాకు అని చెప్పేసి. అంటే మా అమ్మ ఆల్రెడీ కాషియస్గా అంటే చెప్పింది లైక్ నీకు దారి తెలియకపోతే లైక్ ఇట్లా ఉంటుంది కథ, సో మళ్ళీ చూసుకో అంటే పెద్ద ఓవర్ కాన్ఫిడెంట్తో నోమ్మా నేను చూసుకుంటా అది ఇది అని చెప్పేసి స్టార్ట్ అయ్యాను. సో ఇలా అనమాట నా ఎక్స్పీరియన్స్ ఇట్లా జరిగింది. ఇంకా ఆ మాత్రం దానికి ఇంకా సర్లే ఎందుకు ఇప్పుడు భయపడ్డామని చెప్పేసి ఇక నా వీడియోస్ తీయడం మానేసి బేసిక్గా అంటే కాన్సన్ట్రేషన్ అంతా ఇట్లా బ్లాగ్ చేయాలని ఉంటుంది కదా. సో ఇంకా ఇలా కాదులే అని చెప్పేసి ఇంకా ఫోన్ అలా క్లోజ్ చేసి బ్యాగ్లో పెట్టేసి అక్కడున్న ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి అడిగా, భయ్యా ఇది పరిస్థితి, మరి నేను ఎగ్జిట్ అయిపోయా కానీ ఇంకా ట్రైన్ ఎక్కలేదు, మరి ఏంటి పరిస్థితి ఎలా చేయాలి అంటే అక్కడున్న స్టాఫ్ చాలా హంబుల్గా చాలా పీస్ఫుల్గా రిసీవ్ చేసుకొని నో వరీస్ మ్యామ్ మేము వాళ్ళ సుపీరియర్స్కి కాల్ చేస్తే ఇంకా వాళ్ళండి మీ యాక్సెస్ కార్డ్ ఇస్తే మీ యాక్సెస్ కార్డ్ ఇవ్వండి సో దట్ ఆ ప్యాసింజర్ వెళ్ళిపోతాడు అన్నట్టుగా చెప్పారు. మేడం 1 and 3 ఎక్కండి, అదర్వైజ్ యూ కాంట్ గెట్ యువర్ ట్రైన్ అని. సో ఇంకా అదనమాట గైస్, మీరు ఎప్పుడైనా ఇలాంటి చిన్న తప్పులు చేస్తే పర్వాలేదు, మళ్ళీ అక్కడ సిబ్బంది ఉంటే అదే అండి అక్కడ స్టాఫ్ ఉంటారు, సో వాళ్ళు మళ్ళీ మనకి రిటర్న్గా హెల్ప్ చేస్తారు. సో ఇది నా తప్పులో నుంచి తెలుసుకున్న ఒక విషయం అనమాట. మొత్తానికి ఇలా జరిగింది నా ట్రైన్ జర్నీ. మీకు ఎలా అనిపించింది? నాకు తెలిసి నచ్చే ఉంటుంది. అండ్ నాలాంటి ఇలా చిన్న అంటే నేను ఎప్పుడైనా రొటీన్కి ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఇలా నాకు తెలియని కాన్సెప్ట్స్ని తీసుకొని వర్క్ చేస్తూ ఉంటాను. సో దట్ మిస్టేక్స్ అనేవి కామన్ థింగ్. ఒకవేళ మిస్టేక్స్ జరుగుతున్నాయి కదా అని కొత్తగా ట్రై చేయకుండా ఉండిపోతే సో మనం కొత్తగా ఏవి నేర్చుకోలేమనేది నా ఫీలింగ్. సో మొత్తానికి నేనైతే మెట్రోలో ఎలా వెళ్ళాలి అండ్ మెట్రోలో తప్పు చేస్తే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి అనే ఒక మొత్తం కాన్సెప్ట్ అయితే నేర్చుకున్నాను ఈ వీడియో త్రూ. సో ఐ హోప్ అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా మీ లైఫ్లో ఎప్పుడైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్స్ ఓకే, మిస్టేక్స్ ఇస్ అ కామన్ థింగ్. మిస్టేక్స్ అయితే జరుగుతాయి. బై ద వే నేను చెప్పడం మర్చిపోయాను, రొటీన్కి డిఫరెంట్గా లంచ్ కూడా తెచ్చుకోలేదు. సో ఆఫీస్లోనే కానిచ్చేసాను. కానీ మొత్తానికి రియలైజ్ అయ్యింది ఏంటంటే అమ్మ చేతి వంటే ముద్దు అని. ఎందుకంటే బయట ఫుడ్ వద్దు అని డిసైడ్ అయిపోయా. అంత అంటే టేస్ట్ అయితే నాకైతే నచ్చలేదు. బట్ ఇట్స్ ఫైన్. ఇంకా అంటే హ్యాస్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ కాబట్టి ఐ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ ఐ గోయింగ్ త్రూ ఇట్ అనమాట. సో అదనమాట. అంటే ఇలా కొత్తగా ప్లాన్ చేసుకొని అండ్ మిస్టేక్స్ జరిగినప్పుడు అరే మిస్టేక్స్ వచ్చేసాయి కదా అని చెప్పేసి మళ్ళీ రొటీన్లోకి వెళ్ళకూడదు. ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకుని ఇంకా ముందుకు వెళ్ళడం అనేది నా ఫిలాసఫీ. అండ్ నాకు ఇలాంటివి చేయడం చాలా నచ్చుతుంది. అండ్ ఇట్లా కొత్తగా ట్రై చేయడం నచ్చుతుంది. బట్ ఏంటంటే స్కోప్ చాలా తక్కువ ఉంది. బట్ ఐ విల్ ట్రై అంటిల్ ఐ గెట్ సక్సెస్ అనమాట. అంటే ట్రై చేస్తాను, ఇంకా కొత్తగా ఏమైనా తీసుకురావచ్చా అని చెప్పేసి వర్కౌట్ చేస్తాను. మర్చిపోకండి, తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా థాట్స్ ఉన్నా కింద షేర్ చేసుకోండి. సో దాని మీద పాసిబుల్ అయితే ఐ విల్ ట్రై టు డూ అ వీడియో. సో ఇంకా మనము వీడియోలో కంటిన్యూ అయిపోదామా? బై ద వే చేస్తున్నాను కదా, కాసేపు మ్యూజిక్ని ఎంజాయ్ చేద్దాం మరి. పాపులరైజ్ చేస్తారు కదా. సో అలాంటి ఫ్రెండ్స్లో అంటే మనం ఏం చేసినా మనల్ని ఎంకరేజ్ చేసే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలాంటి ఫ్రెండ్స్లో నాకు దొరికిన ఈ కొంతమంది ఫ్రెండ్స్ వీళ్ళే అనమాట. సో అలా కాస్త ఆఫీస్ వర్క్ అయిపోయాక అంటే హౌ ద డే వెంట్, అంటే రోజంతా ఎలా గడిచింది అని చెప్పేసి ఒక చిన్న టాక్ అనమాట. అలా ఒక చిన్న టాక్ వేసుకొని ఎవరింటికి వాళ్ళు బయలుదేరిపోయాము. సో ఇది నా వర్కింగ్ డే బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను.
అండ్ ఈ క్లిప్ స్పెషల్గా నా వ్లాగ్ కోసం తీసుకున్నాను. సో వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇది నా వర్కింగ్ డే వ్లాగ్. ఒక రోజంతా ఇంకా నేను పూర్తిగా క్యాప్చర్ చేయలేదు. సో అలా చిన్న చిన్న బ్రేక్స్ దొరికినప్పుడు ఇలా తీసుకున్నాను అనమాట. సో ఇది గైస్, ఇలా ఉంటుంది రోజంతా కూడా. హరీ బరీ ఉంటుంది. అండ్ ఆ హరీ బరీలో మీకోసం నేను చాలా కష్టపడి చిన్న చిన్న క్లిప్స్తో అండ్ ఒక పెద్ద స్టోరీని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. సో నా లెసన్, ఒకవేళ నేను నేర్చుకున్న లెసన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరైతే వెళ్ళొస్తాను. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు వరకు స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ ఫర్ టుడే. ఈ ట్రాఫిక్ని చూస్తే నాకు ఒక వింత ఐడియా వచ్చింది. అదేంటంటే ఎవరి పారాషూట్ వాళ్ళకి ఇచ్చేస్తే అలా ట్రాఫిక్ని దాటుకొని వెళ్ళిపోతారు కదా అనిపించింది. భలే ఐడియా కదా. ఎయిదర్ అలాంటి వింత ఫెసిలిటీస్ అన్నా ప్రొవైడ్ చేయాలి, లేకపోతే ఈ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ తీసేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నా పెట్టాలి. సో అది నా ఫీలింగ్. అయితే మరి మీరేం ఫీల్ అవుతున్నారు ఈ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని, ట్రాఫిక్ కష్టాలని మొత్తం చూసేసి కింద కమెంట్ మీ ఫీలింగ్ని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే, మరైతే బాయ్ బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.